Okay, question వచ్చేసి recent studies indicate that Indian cities could experience far higher temperature increases than previously projected due to climate change and urbanization. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ అనలైజ్ ద అండర్లయింగ్ కాజెస్ ఆఫ్ దిస్ యాంప్లిఫైడ్ అర్బన్ వార్మింగ్ అంటే ఫస్ట్ కాజెస్, నెక్స్ట్ డిస్కస్ కీ ఛాలెంజెస్, and third policy measures required to enhance urban heat resilience in India. Recent studies indicate that cities in India may experience significantly higher. ఇలా రాయకుండా ఫస్ట్ ఏం చేయాలంటే why cities are experiencing more temperature అని చెప్పి నిన్న క్లాస్ లో అర్బన్ హీట్ ఐలాండ్ గురించి చెప్పానా? ఎస్, రైట్ అబౌట్ అర్బన్ హీట్ ఐలాండ్. ఎస్, ఇక్కడ ఏం రాస్తామంటే రీసెంట్ స్టడీస్ సేస్ దట్ దెర్ ఈస్ ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ హీట్ బికాస్ ఆఫ్ అర్బన్ హీట్ ఐలాండ్. అర్బన్ హీట్ ఐలాండ్ రిఫర్స్ టు అని చెప్పి ఈ డెఫినేషన్ అట్లీస్ట్ ఒక 3 lines లో కంప్లీట్ చేస్తారు చూడు. అండ్ ఇక్కడ మేజర్ ఇండియన్ సిటీస్ అన్నారు కాబట్టి మేజర్ సిటీస్ కొన్ని ముంబై, హైదరాబాద్, ఢిల్లీ అట్లా తీసుకొని ఒక మ్యాప్ వేసేసి మేజర్ సిటీస్ ఇన్ ఇండియా ఎక్స్పీరియన్సింగ్ హీట్ వేవ్ అది రాస్తే ఏంటంటే వాల్యూ అడిషన్ పాయింట్ లాగా ఉంటుంది. కాల్సిన్ రాసావు, అర్బన్ హీట్ ఐలాండ్ రాసావు. ఇక్కడ ఏంటంటే ఇంక్రీజ్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్, రెడ్యూస్డ్ గ్రీన్ కవర్, సో డిఫారెస్ట్రేషన్ సంబంధించిన ఏమైనా రిపోర్ట్ ఉంటే అలా చేస్తే డేటా, ర్యాపిడ్ అర్బనైజేషన్, పువర్ ప్లాంట్ గ్రోత్, ఎంక్రోచ్మెంట్ ఆఫ్ లేక్స్ అండ్ వెట్లాండ్స్, ఓకే, వెహికులర్ ఎమిషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఇంక్రీస్డ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అదొక పాయింట్ ఫోకస్ చేయి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ ఇంటరాక్షన్స్, కీ ఛాలెంజెస్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ రిస్క్, వాటర్ స్ట్రెస్, ఎనర్జీ ప్రెషర్, అర్బన్ ఇన్ఈక్వాలిటీ, అర్బన్ ప్లానింగ్. మెషర్స్ వచ్చేసి క్లైమేట్ సెన్సిటివ్ అర్బన్ ప్లానింగ్. నిన్న క్లాస్లో మియావాకీ టెక్నిక్ చెప్పాను, రాసావు అది? మియావాకీ టెక్నిక్ ఏంటంటే అర్బన్ ఏఫారెస్టేషన్ మెథడ్. అలాగే 3:30:300 ఇంక్రీస్ గ్రీన్ స్పేస్ టెక్నిక్, అది గ్రీన్ స్పేస్ టెక్నిక్ అనమాట, అర్బన్ ఏరియాస్ లో యూజ్ చేయాలి. ఈ 2 కంపల్సరీ ఆన్సర్స్ లో ఉంటే ఇది వాల్యుడేషన్ పాయింట్ అవుతుంది. కూల్ రూఫ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ బాడీస్, హీట్ యాక్షన్ ప్లాన్, సస్టైనబుల్ మొబిలిటీ అండ్ ఎమిషన్ రిడక్షన్, ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పాన్షన్. అర్బన్ వార్మింగ్ is emerging as a major climate risk for Indian cities. Strengthening heat resilience through planned urban design, ecological restoration, proactive governance will be essential. చాలా బాగా రాశారు. సో ఇంతే, కానీ ఈ 2 పాయింట్స్ ఇక్కడ యాడ్ చేయి. ఈ మ్యాప్, ఈ ఇంట్రొడక్షన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకో. ఆబ్వియస్ గా మంచి రాస్తావు. 30th ఆన్సర్ కదా. ఓకే, ఇంకా ఇవన్నీ ఇంకాపరేట్ చేసుకుంటే ఇంకొక 20 ఆన్సర్స్ లో ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే ఓకే,